హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనము నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్ జాతీయ కుటుంబ భద్రత పథకం గురించి తెలుసుకుందాం. ఈ పథకం వచ్చేసరికి తెలంగాణలో సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ ప్రావర్టీ సెర్ప్ రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ నుంచి వెళ్ళి ఇంప్లిమెంట్ చేయబడుతుంది తెలంగాణకు సంబంధించి. ఈ పథకానికి సంబంధించి ఏంటంటే 20,000 రూపాయలు అంటే ఎవరైతే కుటుంబ పోషకులు ప్రాథమిక పోషకులు ఉంటారో, ఎవరి మీద అయితే కుటుంబము ఆధారపడి ఉంటుందో, వారు చనిపోయినప్పుడు ఆ కుటుంబానికి ఒక 20,000 రూపాయలు ఒకసారిగా ఇవ్వడం జరుగుతుంది. సో హూ ఈజ్ ఎలిజిబుల్, అర్హులు ఎవరంటే బిలో పవర్టీ లైన్ బీపీఎల్, అంటే ఎవరికైతే వైట్ రేషన్ కార్డు ఉంటుందో సో వారందరూ ఈ పథకానికి అర్హులుగా చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇక్కడ ఏంటంటే ఒక విషయము, ద పర్సన్స్ హూ ఆర్ అసిస్టెడ్ అండర్ ఆమ్ ఆద్మీ బీమా యోజన ఏఏబీవై, జనశ్రీ బీమా యోజన జేబీవై, ఆపద్ బాంధు స్కీమ్స్, ఎవరైతే ఈ స్కీమ్స్లో ఆల్రెడీ అవైల్ చేసుకున్నారో, ఈ స్కీమ్స్కి ఎలిజిబుల్ అయి వీటిని పొందారో వారు ఈ స్కీమ్కి ఎలిజిబుల్ కాదని చెప్తున్నారు. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఏజ్ ఆఫ్ డిసీజ్డ్, చనిపోయిన వారి ఏజ్ ఏదైతే ప్రైమరీ బ్రెడ్ విన్నర్ ఉన్నారో ప్రాథమిక పోషకులు, సో వాళ్ళ ఏజ్ వచ్చేసరికి 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల మధ్య మాత్రమే ఉండాలి. కాజ్ ఆఫ్ డెత్, అది న్యాచురల్ డెత్ కానీ సహజ మరణం కానీ యాక్సిడెంట్ ద్వారా చనిపోయినా కూడా ఈ స్కీమ్ అనేది వర్తించడం జరుగుతుంది. సో ఈ స్కీమ్కి సంబంధించి ఇంతకుముందు రెవెన్యూ డిపార్ట్మెంట్, తెలంగాణలో రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయడంలో గ్రాస్ రూట్ లెవెల్లో పనిచేసేవాళ్ళు. ఇప్పుడు అది పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కి మార్చడం జరుగుతుంది. సో దీంట్లో భాగంగా ఏంటంటే హౌ టు అప్లై, ఎలా అప్లై చేయాలంటే మీ సేవా సెంటర్లలో అప్లై చేయాలి. రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటంటే ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ అప్లికేషన్ ఫామ్ విత్ అటాచ్డ్ ఫోటోగ్రాఫ్, దరఖాస్తు ఫారము, దాని మీద అప్లికెంట్ ఫోటోగ్రాఫ్ కూడా అటాచ్ చేయాలని చెప్తున్నారు. ఒకటవది. రెండవది ఏంటంటే వైట్ రేషన్ కార్డు, ఫుడ్ సెక్యూరిటీ కార్డు కూడా జత చేయాలని చెప్తున్నారు. మూడవది డెత్ సర్టిఫికేట్ ఆఫ్ ప్రైమరీ బ్రెడ్ విన్నర్, అంటే ఇప్పుడు ఎవరైతే ప్రాథమిక కుటుంబ పోషకులు చనిపోయారో వాళ్ళ యొక్క డెత్ సర్టిఫికేట్ కూడా అటాచ్ చేయాలని చెప్తున్నారు. నాలుగవది డిసీజ్డ్ ఆధార్ కార్డ్, ఎవరైతే చనిపోయారో వారి ఆధార్ కార్డు కూడా జత చేయాలి. ఐదవది ఏజ్ ప్రూఫ్ ఆఫ్ ద డిసీజ్డ్, ఇక్కడ ఏంటంటే చనిపోయిన వారికి బర్త్ సర్టిఫికేట్ ఉంటే అది పెట్టండి, లేకపోతే వాళ్ళ ఎస్ఎస్సి మెమో ఉంటే అది పెట్టండి, లేదంటే ఓటర్ ఐడి కార్డు కూడా ఈ పథకానికి సంబంధించి తెలంగాణలో ఏజ్ ప్రూఫ్ ఆఫ్ ద డిసీజ్డ్ కింద పరిగణించబడుతుంది. ఆరవది ఏంటంటే అప్లికెంట్స్ ఆధార్ కార్డు, ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళ ఆధార్ కార్డు కూడా పెట్టాల్సి ఉంటుంది. ఏడవది అప్లికెంట్స్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళ పాస్పోర్ట్ సైజ్ ఫోటో కూడా ఆల్రెడీ ఫస్టే చెప్పిన అప్లికేషన్కి దాన్ని అటాచ్ చేయాల్సి ఉంటుంది. సో లేటెస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా అటాచ్ చేయాల్సి ఉంటుంది. తొమ్మిదవది ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్, అంటే కుటుంబ ధృవపత్రము, అది ఎంఆర్ఓ గారు ఇస్తారు, మీ సేవలు అప్లై చేస్తే అది కూడా పెట్టాల్సి ఉంటుంది. సో పదవది ఏంటంటే ఫస్ట్ పేజ్ బ్యాంక్ అకౌంట్స్ పాస్బుక్ కాపీ, ఎవరైతే ఇప్పుడు బెనిఫిషియరీ ఉన్నారో, ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళ బ్యాంక్ అకౌంట్ యొక్క ఫస్ట్ పేజ్ అనేది పెట్టాలని చెప్తున్నారు. సో దీనికి సంబంధించి ఇది. సో తెలంగాణలో మాత్రం ఈ స్కీమ్కి సంబంధించి ఇప్పుడు చూపెట్టిన ఈ 10 డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి తీసుకొని మీ సేవకి వెళ్ళి అప్లై చేయవచ్చు. ఈ 10 ఏవైతే ఉన్నాయో ఈ 10 డాక్యుమెంట్స్. నెక్స్ట్ టు కన్సల్ట్ ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ఎంక్వైరీస్. సో ఈ స్కీమ్ ఎట్లా ఇంప్లిమెంట్ చేయబడుతుందని చూద్దాం. మండల్ లెవెల్లో ఇంతకుముందు రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు డీల్ చేసేవారు ఈ స్కీమ్కి సంబంధించి, ఇప్పుడు ఎంపీడీఓస్కి ఇవ్వడం జరిగింది. మండల్ లెవెల్లో మున్సిపాలిటీలోనైతే మున్సిపల్ కమిషనర్ లేకపోతే డిప్యూటీ కమిషనర్స్కి ఇవ్వడం కండక్ట్ చేస్తారు. డిస్టిక్ లెవెల్లో డిస్టిక్ రూరల్ డెవలప్మెంట్ ఆఫీసర్ డిఆర్డిఓస్ అనేది వాళ్ళు ఈ స్కీమ్కి సంబంధించి వర్క్ అనేది చేస్తారు. స్టేట్ లెవెల్లో సోషల్ సెక్యూరిటీ వింగ్ సెర్ప్, ఏదైతే తెలంగాణలో ఆసరా పెన్షన్స్ డీల్ చేస్తుందో డిపార్ట్మెంట్, స్టేట్ లెవెల్లో సేమ్ డిపార్ట్మెంట్ సెర్ప్ డిపార్ట్మెంట్ నుంచిలే ఈ స్కీమ్ అనేది ఇంప్లిమెంట్ చేయబడుతుంది. సో ఈ స్కీమ్కి సంబంధించి ఈ విషయం ఇది. నెక్స్ట్ ఏంటంటే మీరు సింపుల్గా ఏంటంటే మీరు ఎలిజిబుల్ ఉంటే కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ ఉంటాయి. మీ దగ్గర మేజర్గా ఉన్న డాక్యుమెంట్స్ ఏంటంటే ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ఉండదు, లేటెస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండదు. సో కాబట్టి వీటిని తీసుకొని మళ్ళా
చనిపోయిన వారి డెత్ సర్టిఫికేట్, ఈ 3 ఇంపార్టెంట్. ఫస్ట్ ఈ 3 తీసుకొని మీరు మీ సేవలో అప్లై చేసి డాక్యుమెంట్స్ మండల ఆఫీస్లో ఇచ్చినట్లయితే, ఎంపీడీఓ ఆఫీస్లో ఇచ్చినట్లయితే, లేకుంటే పర్టికులర్ విలేజ్ కార్యదర్శి ద్వారా ఇచ్చినట్లయితే మీకు ఈ స్కీమ్ ద్వారా 20,000 అనేది రావడం జరుగుతుంది.